ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. జీజీహెచ్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. మహిళలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. గోడారిగుంటలోని తన స్వగృహం వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. సంఘీభావం తెలిపిన కూటమి నాయకులు. పెద్దాపురం పట్టణంలోని 19వ వార్డులో ప్రజావేదిక కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఇక వివరాలకు వెళ్తే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి గైనకాలజీ OPD SRMT బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను సోమవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, PINCS ప్రెసిడెంట్ జీన్ టాల్బర్ట్ ఫాకోగ్, లీడ్ ఇండియన్ ఆపరేషన్స్ డాక్టర్ సమత కడియాలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ నివారించే లక్ష్యంతో జీజీహెచ్లో ప్రసూతి, గైనకాలజీ, రేడియేషన్ అంకాలజీ గ్లోబల్ విభాగం సంయుక్తంగా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహిస్తోందని అన్నారు. ఈ క్యాన్సర్ శిబిరం ఈ నెల 23 నుంచి 26 వరకు 4 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ స్క్రీనింగ్ పరీక్షలకు హాజరయ్యే మహిళలు తమ వివరాలను ముందుగా 8852538889 వాట్సాప్ ఫోన్ నంబర్ లేదా RORMCKKD@gmail.com ఈమెయిల్ ఐడికి వివరాలు పంపించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ S. లావణ్యకుమారి తెలిపారు. కార్యక్రమంలో విశాఖపట్నం హూమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ HOD డోలో రోసా ఫెర్నాండెస్, అమెరికన్ కాలేజ్ ప్రసూతి గైనకాలజిస్ట్ డాక్టర్ సుసాన్ కోక్రాన్, డాక్టర్ కరోల్ హౌబాజ్, జీజీహెచ్ రేడియేషన్ అంకాలజీ, OBG విభాగాల HODలు డాక్టర్ P. శ్రీనివాసన్, డాక్టర్ అనురాగమయి, కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ రుక్మిణి, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్క్రీనింగ్కి చేయించుకుంటే మనకి ముందు దశలో ఉన్న ప్రీ క్యాన్సర్ స్క్రీనింగ్స్ అంటాం, అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో దాన్ని డయాగ్నోస్ చేసి అక్కడే ఆన్ ద స్పాట్ ట్రీట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దీనికోసం అని చెప్పేసి పింక్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ గారు డాక్టర్ సమంత కడియాల టెక్సస్ నుంచి వచ్చున్నారు. సో వారి టీం అంతా కూడా అమెరికా నుంచి వచ్చి మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ట్రైనింగ్ ఓన్లీ నాట్ ఫర్ ద టెరిటరీ హాస్పిటల్ ఎంప్లాయీస్ ఆర్ టెరిటరీ హాస్పిటల్ డాక్టర్స్కే కాదు, మనం PHC డాక్టర్స్కి, నర్సెస్కి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పేషెంట్స్ అంతా కూడా పరీక్షించి అట్ ద సేమ్ టైం ట్రీట్ చేసి ఆ తర్వాత మనకి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ కూడా డొనేట్ చేస్తామని చెప్తున్నారు. సో దానికి నేను వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ మనము ప్రజలు అందరూ కూడా చేయాల్సింది ఏంటి అంటే రకరకాల మహిళా సంఘాలు కానీ మహిళా ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రజలను మోటివేట్ చేసి ఈ 4 రోజులు ప్రజలందరినీ కూడా గైనకోపిడీకి తీసుకొని వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా వారి ఆరోగ్యాన్ని బాగుపరచుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఏ ప్రాబ్లం లేకపోయినా ఒక్కసారి వచ్చి చూపించుకుని ఆ లోపల ఏముందో మనం 2 నిమిషాల్లో కనిపెట్టచ్చు ఏం జరుగుతుంది, ఏదన్నా ప్రీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయేమో. ఒకవేళ ఉంటే కనుక దాన్ని అప్పటికప్పుడే ట్రీట్ చేసి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఎనీ రీజన్ ఆఫ్ ది కండక్ట్ దిస్ ప్రోగ్రామ్? ఎనీ రీజన్? ఈ
జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండి మా క్యాంపెయిన్. సో పింక్ అనే ఆర్గనైజేషన్ అమెరికా నుంచి మా ఎన్జిఓ, దానిలో మా ఐడియా ఏంటంటే ఇక్కడ రిమోట్ కంట్రీస్లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అవేర్నెస్ ట్రైనింగ్ ఫర్ నర్సెస్ అండ్ డాక్టర్స్ దట్ డూ దిస్ ప్రోగ్రామ్, అది చేయటం కోసం ఇక్కడ దాకా వచ్చాం. నా పేరు డాక్టర్ సమత కడియాల. నేను విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో చదువుకుని ఆ తర్వాత అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు నేను యూరోగైనకాలజిస్ట్ని టెక్సస్లో పనిచేస్తాను. సర్వైకల్ క్యాన్సర్ ఎలా నిర్మూలించాలి లేదా రాబోయే ఇబ్బందిని ఎలా తెలుసుకోవాలనే దాని మీద పింక్ అనే ఆర్గనైజేషన్ ద్వారా చేపట్టడం జరిగింది. దీనికి ఐద్వాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐద్వాలో ఎక్కువ మంది మహిళలు ఉంటారు కాబట్టి మోటివేషన్ చేయడానికి కోరడం జరిగింది. తప్పనిసరిగా ఈ రకమైన చేస్తాం, ఎందుకంటే మేము ఉండేదే మహిళలకి ప్రధానమైన ఇబ్బంది గర్భసంచి సంబంధించి. ఇది క్యాన్సర్ చాలా స్టేజ్లు దాటిన తర్వాత తప్ప ఎవరికి కూడా తెలియడం లేదు. దీనికి అడ్వాన్స్గా రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో కూడా రాబోయే దాన్ని కూడా తెలుసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలి, రావాలి, అందరూ కూడా రావాలని మేము మహిళా సంఘంగా కోరుతున్నాం. అలాగే మేము మారుమూల ప్రాంతాలు ఎవరైతే అవగాహన లేదో వాళ్ళందరికీ కూడా తీసుకెళ్ళి ఈ సేవల్ని అందించడానికి మేము కోరుతున్నాం. నా పేరు సిహెచ్ రమణి, ఐద్వా స్టేట్ జాయింట్ సెక్రటరీ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, సిపిఓ పి త్రినాథ్, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, డిపిఎం ఎస్డిసి లావణ్య హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పింఛన్ల మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన 534 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు పరిష్కరించాలని అన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జేసీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ఈ నెల 28 శనివారం పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు పూర్తి సమాచారం సన్నద్ధతతో సమావేశానికి హాజరు కావాలని ఆయన అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా సంచాలకులు డాక్టర్ ఉమామహేశ్వరరావుపై శనివారం రాత్రి గొడవకు ప్రాయశ్చిత్తంగా సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ గొడారగుంటలోని ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ప్రవర్తించానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు మనకు సంబంధం లేకపోయినా కొన్ని వివాదాల్లో చిక్కుకోవలసి వస్తుందని అన్నారు. తనను ఏదో అన్నారని చెబితే ఆవేశంలో అనకూడని మాటలు అన్నానని, వారికి బహిరంగ క్షమాపణలు కూడా చెప్పానని తెలిపారు. ఎవరో చేసిన తప్పుకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారో అందరికీ తెలుసునని, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా దీక్ష చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ దీక్షకు మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, నాయకులు ఆకుల వెంకటరమణ తదితరులు సంఘీభావం తెలియజేసి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పంతం నానాజీ 72,000 మెజార్టీతో గెలవడం జరిగిందని, తన తప్పును తెలుసుకుని రంగరాయ వైద్య కళాశాల క్రీడా సంచాలకులు డాక్టర్ ఉమామహేశ్వరరావు క్షమాపణ చెప్పడం జరిగిందని అన్నారు. విలువలు కలిగిన నాయకుడు పంతం నానాజీ అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, కూటమి పార్టీల నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాకు ఈవేళ ఈ సీట్ ఇచ్చి అన్నీ ఇచ్చి ఎమ్మెల్యే భిక్షించిన పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఎవడో చేసిన తప్పుకి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్నాడు. ఎవడో ఈ లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపిన దానికి వాళ్ళు బుద్ధి వస్తుందని చెప్పి ప్రాయశ్చిత్తం చేస్తారు. అలాంటప్పుడు నా నాయకుడు ఎవరో చేసిన తప్పుని అతను చేస్తున్నప్పుడు నేను చేసిన తప్పుకి నేను ఎందుకు చేయకూడదు అన్నది ఆలోచనతో ఇవాళ దీంతో ఇది 3వసారి. నిన్న కూడా చెప్పడం జరిగింది క్షమించమని చెప్పి, మొన్న అక్కడ చెప్పడం జరిగింది, మళ్ళీ ఇలా ప్రాయశ్చిత్త దీక్ష ద్వారా కూడా చెప్తుంది. నాకు తెలిసి
ఏ రాజకీయ నాయకుడు వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీ దాకా మంత్రి దాకా ఎవరు ఎప్పుడు చెప్పుండకపోవచ్చు కూడా అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే తప్పు రిలీజ్ అయిన తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను, చట్టం కూడా దాని పని తను చేసుకుంటే అలా చేయలేదు. నాకేదో చట్టం ద్వారా క్షమాభిక్ష దొరికితే జరగచ్చు, లేకపోతే డాక్టర్ గారి క్షమాభిక్ష తిరగచ్చు. ఏమైనా సరే చట్టం పని కూడా నేను అడ్డుపట్టలేదు. చట్టం పని కూడా చట్టం చేసుకుని వెళ్ళచ్చు. నా ప్రాచ్యాన్ని తెచ్చినట్టు సాయంత్రం దాకా కొనసాగు. చాలా చక్కగా మాట్లాడతారు కానీ చెప్పండి. అందులో భాగంగా ఏంటంటే కొంచెం సరి చేసుకుంటే మంచిదని చెప్పాలి. చూసిన పైన రాను సరి చేసుకుంటే మంచిదని తప్పు పొరపాటు చెప్పాడు కాబట్టి నాకు కుర్రోళ్ళు కొంచెం ఇబ్బందిలో ఉన్నారని కొంచెం సరే నేనే బలవంతం చేశాను. అవకాశం ఉంటే చూడండి అని చెప్పి ఎందుకంటే రాత్రిలో కేసు పెట్టి తెలిసినట్టు కేసు పెట్టడం కేసు పెడితే రాజీ పెట్టడం అలాగే కేసు పెట్టడం మామూలుగా కేసులు ఎప్పుడు ఉంటాయి. ఎవరికైనా కేసులు ఆ పక్క ఉంటుంది ఈ పక్క ఉంటుంది తప్పు ఉంటుంది. ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఇది ఒక మంచి ఏంటంటే ఒక మంచి అభిప్రాయంతో ఉన్నటువంటి ప్రధానికి ఒక మంచి అభిప్రాయంతో ప్రధానాయకుడికి మనకి ఈ రకమైన సంఘటన కావడం దురదృష్టకరంగా ఇటువంటి సంఘటన మన ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదు నేను తెలియజేసుకుంటూ దానికే పునరావృతం కాకుండా చేయడం కోసం ప్రత్యేకతంగా ఆయన నాన్నగారు కూడా ఈ యొక్క సదస్సు పెట్టి ఈ యొక్క ఉదయం సాయంత్రం వరకు కూడా ఒక దీక్ష టైప్లో అన్నట్టు చేసి చేయడం అనేది కూడా కదా. అందరూ కూడా మనందరం కూడా ఒకే పద్ధతి సన్నిహిత భావంతో సోదర ఈ జరిగిన సంఘటన బహుశా ఈ భారతదేశంలో ప్రత్యాతాపం మించిన ప్రాయశ్చిత్తం లేదని ఒక దీక్ష పెట్టాడంటే ఆయన మనస్తత్వం ఎటువంటిదో ఈ జిల్లా ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మరి అటువంటి వ్యక్తి మరి ఈరోజు ఇక్కడ ఈ దీక్షకి ఇంతమంది ప్రజానీకం వచ్చి అతనికి సంఘీభావం తెలుపుతున్నారంటే అతను ఎటువంటి వాడో ఒకసారి మనందరం కూడా గ్రహించాలి. మరి ఈ దీక్షలో ఆయన ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఆయన. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆయన. ఎందుకంటే ఆయన అందరితో కూడా రాజకీయంగా ఉన్నప్పుడు అందరితో కూడా మమేకం. అటువంటి వ్యక్తి జరిగిన సంఘటన చాలా బాధాకరం. మరి ఈ ఘటన మరి దళిత సోదరులందరూ కూడా ఒక క్షమాభిక్ష కింద పెట్టి ఆయన్ని మరి ఎటువంటి కేసు లేకుండా మరి ముందుకు పోవాలని ఈ సందర్భంగా ఆ తర్వాత మామిడికాయ కోసారని చెప్పేసి చంపించారు. అదేవిధంగా ఈ కాకినాడ జిల్లాలోనే మరి చంపేసి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు. మరి ఏ నాయకుడైనా తప్పని ఒప్పుకున్నాడా? ఈ వేటకి వాళ్ళందరూ కూడా మేమే తప్పు చేయలేనట్టుగా సభలు, ఊరేగింపులు, సత్కారాలు చేయించుకుంటున్నారు. గతంలో చేయించుకున్నారు. అంచేత తప్పుని మానవ సహజం తప్పు అనేది. తప్పు జరిగింది, నేను తప్పు చేశాను, నా తప్పుకి క్షమాపణ కావాలి అనేటువంటి ఆయన తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. అంచేత ప్రతి ఒక్కరు కూడా దీన్ని సమయస్ఫూర్తిగా మరి పెద్దలు కూడా అందరూ కూడా క్షమించే ధోరణంలో ముందుకెళ్లాలని చెప్పేసి మీ ద్వారా మరి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సంఘటన ఇటువంటిది ఎక్కడా కూడా ఇంకా మళ్ళీ రిపీట్ కాకుండా పేదలందరూ కూడా జాగ్రత్తపడాలని. పెద్దాపురం మండలం 19వ వార్డులో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఎలక్షన్ అబ్జర్వర్ బోళ్ల వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన ప్రజలందరికీ కూడా మరి ఇలా మేము పనిచేస్తాం, మీరు కూడా సహకరించాలని చెప్పి చెప్పాడు. ఎందుకంటే ఎంత ప్రభుత్వం పనిచేసినా ప్రజలు సహకరిస్తే ఈ రాష్ట్రం బాగుపడదు. లేదా మీరందరూ కూడా మార్పు రావాలి, మార్పు వచ్చి మన గ్రామాన్ని మనం చేసుకొని మన వర్షం మనం పనిచేసేది నీటికి ఉండేలా చూడాలి. ఇవన్నీ కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఎలా తీర్చిదిద్దాలంటే ప్రజల సహకారం కావాలి. అలాగే ఉద్యోగస్తులు ఉన్నాయి. ఉద్యోగస్తులు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి మరి ప్రజలకు చెప్పి ప్రజల ద్వారా పేద ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నాయో అవసరాన్ని కూడా తీర్చే బాధ్యత పేద ఉద్యోగస్తుల మీద ఉంది. ఆడ కూడా మరి కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా రేషన్ కార్డు లేదు, అలాగే పెన్షన్ రావట్లేదు, ఇవన్నీ కూడా సమస్యలు దగ్గర చాలా సమస్యలు ఇక్కడ ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తాం. ఎందుకంటే దాన్ని డేట్ ఇస్తున్నాం. ఇలా ట్యాక్స్ ఎప్పుడు నుంచి ఇవ్వాలి, అలాగే రేషన్ కార్డు ఎప్పుడు నుంచి ఇవ్వాలి అని కూడా డేట్
ఆ టీంలో ఏదైతే ఎవరికి రాలేదో వాళ్ళందరూ కూడా సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇవాళ మన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా డెవలప్మెంట్ విషయంలో కూడా ఇవాళ ఏదైతే డెవలప్మెంట్ ఎదగాలి, ఎందుకంటే జగన్ గారి గవర్నమెంట్లో ముఖ్యంగా రోడ్డు దరిద్రమైపోయి చాలా ఇబ్బంది పడ్డారు. దానికి ఆయన నిర్ణయం తీసుకుని ఇవాళ ఎక్కడైతే కూర్చున్నాయో కూర్చోని కూడా చేయాలి. ఒక నిర్ణయం తీసుకుని మనకి ఇవాళ డబ్బు కూడా ఇచ్చి ఇవాళ బడ్జెట్ ఇచ్చి దాన్ని తొందరలో కూడా మాట్లాడుతూ జరుగుతుంది. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. నగరంలో స్థానిక సంత చెరువు వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఆనుకుని అక్రమంగా నిర్మించిన 3 షాపులను కాకినాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా కాకినాడ కార్పొరేషన్ డీసీపీ హరిదాస్ మాట్లాడుతూ జ్యోతుల మార్కెట్ ప్రాంతంలో 60 అడుగుల రోడ్డు విస్తరణ ఉందని, రోడ్డుని ఆక్రమించుకుని షాపుల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. షాపులను తొలగించాలని ఆలయ ఈవోకు నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అక్రమంగా నిర్మించిన షాపులను తొలగించకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చి అక్రమంగా నిర్మించిన 3 షాపులను తొలగించడం జరిగిందని తెలిపారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను తొలగించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నాగశాస్త్రులు, ఏరియా సూపర్వైజర్ చాందిని, టౌన్ ప్లానింగ్ అధికారి రమణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సంత చెరువు అంటారు, జ్యోతుల మార్కెట్ సంత చెరువు అంటారు. ఇక్కడ మన మున్సిపల్ కాంప్లెక్స్ షాపుల సముదాయం ఉంది. ఆ సముదాయాన్ని ఆనుకుని మన 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్లోను మన రోడ్ పోర్షన్లోనూ అన్అఫిషియల్గా అనాథరైజ్గా షాపులు 3 షాపులు తర్వాత గుడికి కావాల్సిన ఇది నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇదివరకు మనం నోటీసులు కూడా జారీ చేసి వాళ్ళకి చెప్పడం అయింది. కానీ వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా గుడి పేరు చెప్పుకొని గుడికి సంబంధించిందని చెప్పి వాళ్ళ నిర్మాణం చేపట్టడం జరిగింది. సో వాళ్ళకి ఈవోకి నోటీస్ ఇచ్చి ఇది గుడి స్థలం కాదు, ఇది రోడ్ పాలసీ కాబట్టి మీరు తొలగించవలసిందని చెప్పడం జరిగింది. ఆయన తొలగించకపోవడంతో ఆయనకు ఫైనల్ నోటీస్ ఇచ్చి సెంటర్లో ట్రాఫిక్ లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. ట్రాఫిక్ వరకు అలాగే ఇక్కడ పట్టణానికి చాలా ఉపయోగపడుతుంది. అందుచేత కమిషనర్ గారి ఆదేశాలు కలెక్టర్ గారు కూడా దృష్టిలో కూడా తీసుకెళ్ళి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో పిఠాపురం మండలం పి తిమ్మాపురం, పి రాయవరం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి వాగ్దానంగా మరి అన్నా క్యాంటీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇవి పేరుకి మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏమొచ్చింది అని అనుకుంటారు, కానీ రైతులందరూ ఇబ్బందికరంగా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి హస్తాల్లోకి పోయి భూములు మీకు బ్యాంకులో పెట్టుకోలేని పరిస్థితుల్లో అతను ఆ యాక్ట్ పెట్టాడు. ఆ యాక్ట్ని రద్దు చేశారు. దాంతోపాటుగా 100 రోజులు ఏ విధంగా పనిచేశారు కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారు అవనండి, కళ్యాణ్ గారు అవనండి, నరేంద్ర మోడీ గారు అవనండి. దానికి ఉదాహరణ బుడమేరు వరద. ఆ వరదలో నేను కూడా 3 రోజులు పనిచేశాను. ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరిగింది. 10 రోజులు బస్సులో ఉండి రాత్రి పగలు అనకుండా కష్టపడి చేయడం జరిగింది. అలాగే మన దగ్గరికి వచ్చేసరికి ఏలేరు వరద, కళ్యాణ్ గారు కూడా ఒక రోజు వచ్చారు, చూసి వెళ్ళారు. తదుపరి ఈ వరదల్లో రైతాంగాన్ని అందరికీ ఇబ్బంది లేకుండా మేమందరం కూడా తిరగడం జరిగింది. అదేవిధంగా నష్టపోయిన పొలాలు ఏదైతే ఉన్నాయో వాటికి 17,000 ఎకరాలకు నష్టపరిహారం త్వరలో వస్తుంది. అలాగే ఎక్కడైతే మునిగిపోయినాయో పాడైన ఇల్లులకి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంది. ఇదే కాకుండా
15,000 కోట్ల రూపాయలు దగ్గర రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం చేయించి తేవడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టే పరిస్థితి. ఇవన్నీ విషయాలు కూడా ఎందుకు తెలియజేస్తున్నామంటే 100 రోజుల్లో ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. అంచేత దానికి మంచి ప్రభుత్వం అన్న మెసేజ్ పేదల నుంచి వచ్చింది. అదేదో గవర్నమెంట్ పెట్టుకోవడం ఇవి కాదు, పేదల నుంచి బాగుంది, మంచి ప్రభుత్వం బాగా చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పి రావడం జరిగింది. అంచేత ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళ కష్టాలు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అన్ని ఇబ్బందులు కూడా ప్రభుత్వం ముందుండి అనుకుంటూ చూస్తుందని చెప్పి తమ కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో రాష్ట్రంలో శాంతియుత పాలన చేపట్టిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేసిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 1, 2, 3, 42, 47, 48, 49, 50 డివిజన్లకు సంబంధించి నగరంలోని 2 వార్డులో విఎస్ లక్ష్మి కళాశాలకు వెళ్లే రోడ్లు ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ హరిదాసు, నగరపాలక సంస్థ కార్యదర్శి యేసుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఎమ్మెల్యే నానాజీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని అన్నారు. ముఖ్యంగా ప్రజల ఆస్తులకు రక్షణ ఏర్పడిందని అన్నారు. కాకినాడ రూరల్ మండలంలో రైతులకు డ్రైనేజీ, ఇరిగేషన్ కాలువల్లో పూడికితీత పనులు 18 లక్షల రూపాయలతో చేపట్టామని అన్నారు. అలాగే తాగునీటి కోసం 114 OHSR ట్యాంకులను శుభ్రం చేయించామని అన్నారు. విద్యా కమిటీల్లో రాజకీయ జోక్యం లేకుండా చేశామని అన్నారు. త్వరలో కాకినాడ నగరానికి IPL స్టేడియం కూడా నిర్మించనున్నామని అన్నారు. అలాగే 11 కోట్లతో పుంత రోడ్లు అభివృద్ధి చేయనున్నామని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేలా మెగా DSC, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్, సంక్రాంతి ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు, వాసిరెడ్డి యేసుదాసు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, కటకంశెట్టి బాబీ, సంగిశెట్టి అశోక్, మాజీ డిప్యూటీ మేయర్ కాల సత్యబాబు తదితర నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ కార్యదర్శి యేసుబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఈ మాధవి, TPRO శైలజ, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డి వెంకటరాజు, నగరపాలక సంస్థలోని పలు విభాగాల అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మరింత శోభ వచ్చేటట్టు తయారు చేయడానికి కార్యక్రమం కట్టుకుని తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఎవరైనా ప్రభుత్వం వస్తే ప్రభుత్వం డబ్బులతోటి జల్సా జాతను చూశాను, ప్రభుత్వం డబ్బులతోటి అనేక హామీలు కూడా చూశాను. కానీ తన సొంత నిధులతోటి 6 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆదుకుని 400 మంది 400 పంచాయతీకి 1,00,000 చొప్పున మన ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకుని ఆయన పారిశుద్ధానికి ఖర్చు పెట్టమని చెప్పి ప్రతి పంచాయతీకి వైసీపీ సర్పంచ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ మన సర్పంచులు లేరు. ఆ డబ్బు ఎవరి దగ్గరికి వెళ్తుంది? వైసీపీ సర్పంచుల దగ్గరికి వెళ్తుంది. కానీ వాటిని పంపించి వారి ద్వారా మన సెక్రటరీల ద్వారా మన వాళ్ళ ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేయించి పారిశుద్ధ్యం శుభ్రంగా చేయించి కర్ర బారిన అలాగే డెంగ్యూ బారిన పడుతున్న రోజుల నుంచి రక్షించిన పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ట్రైన్లందరూ కూడా శుభ్రపరిచారంటే సొంత డబ్బులు అమ్మ మీకు ఎవరికీ తెలియదు. అది మాత్రం మనందరం గమనించాలి. దయచేసి 100 రోజుల కార్యక్రమం అనేక రకమైన ఇబ్బందులు జరిగినాయి. మీకు తెలుసు, బుడమేరు పొంగింది, విజయవాడ అంతా మునిగి ఎప్పుడైనా మనం విన్నావా? కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి పూర్తి స్థాయిలో నిధులు తెప్పించి ప్రతి ఒక్కరికి సాటిస్ఫై చేశారు. అదేవిధంగా పిఠాపురం, ఏలూరు పొంగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా కాలి నడకన బురదలో నడిచి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆదుకున్నారు. అది ఈ ప్రభుత్వ తీరు. దయచేసి రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో అండగా మీ అందరికీ నిలుస్తుంది. తప్పకుండా మీరు అందరూ కూటమిని ఆదరిస్తారండి. ఏమేం పథకాలు కావాలి అన్నీ కూడా ఎవరికి మా పంతో నాని గారు తప్పకుండా మీకు అన్ని కూడా చేసి పెడతారు. తప్పకుండా మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి రాదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నమస్కారం. ఖజానా ఖాళీ చేసి దొంగ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం రోడ్డు మీద వదిలేసిపోవడంతో మరి జనసేన అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు, అదేవిధంగా టీడీపీ అధ్యక్షులు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించి ప్రజలందరినీ కూడా ఒక తాడి మీద తీసుకురావాలా. మరి ఆ ప్రయాణంలో పనిచేస్తుంటే మళ్ళీ విజయవాడ వరదలు వచ్చి
కొంత నష్టానికి కూర్చున్నా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు 18 గంటలు పనిచేస్తానని. మరి ఈరోజు 20 గంటల పైనే పనిచేసి ప్రజలను ఆదుకుని పనిచేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా 100 రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని మంచి ఆలోచనతో అన్ని దిక్కుల్లో కూడా ప్రజల్ని భాగస్వాములు చేసి మీరు స్టిక్కర్ అంటించి ఏం చేస్తామో మేమేం చేస్తామో మీరేం చేయాలో కూడా చెప్తూ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అంత బాధలో కూడా అనేక కార్యక్రమాలు, త్వరలో దీపావళికి దీపం కనెక్షన్ ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ సిలిండర్లు ఇస్తాం జరుగుతుంది. అదే కాకుండా భారీ డిఎస్సి పరీక్షలు, అంటే బీఈడీ చేసి జీవితాలు బాగుపడడానికి చదువుకుని నిరుద్యోగ సమస్యలతో ఉన్న పిల్లలు, కష్టపడిన పిల్లలకి ఏదో మనకు 1000-200 ఇస్తే కడుపు నిండిపోదు. మీ కుటుంబాల జీవితాలు శాశ్వతంగా మీ పిల్లలు అభివృద్ధి చెందితే మీకు అదే ₹1 కోటి ఆదాయం కింద లెక్క. అది మా అధిష్టానంలో ఖచ్చితంగా మా లోకేష్ బాబు గారు అదే దృష్టిలో ఉన్నారు. పిల్లలందరికీ 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఆయన ప్రయత్నం చేస్తారు. 72,000 మెజార్టీతో కొంత నానాజీ గారిని గెలిపించడం జరిగింది. ఆ గెలిపించడంలోనే మీకు అందరికీ కూడా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగానే మేము ఇక్కడ పనులు చేయడానికి 3 వచ్చి పనిచేస్తాం. మీకు అందరికీ కూడా ఏం కావాల్సి వచ్చినా కూడా మేము చేస్తాం. మేము 2014 నుంచి 2019 వరకు చేసిన వర్కులన్నీ కూడా అన్నీ మేము చేయడం జరిగింది. ఏమన్నా అన్నీ ఉంటే మళ్ళీ గౌరవనీయులు పెద్దలు నానాజీ గారు మీకు అన్ని విధాలా కూడా మీకు చేస్తారు. చేసిన దాని మీద మీరు ఏవైతే కావాలో మీకు ఏం కావాలో అన్నీ కూడా ఇక్కడ రికార్డు చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చే ఫారాలు కూడా తీసుకుంటారు. అవన్నీ కూడా అమలు జరుగుతాయి. ఏదేమైనా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 కలిపి కూటమిగా మనం నెగ్గించుకోవడం జరిగింది. ఆ కూటమి ద్వారానే మనం అందరం కూడా ఏం కావాల్సిన పనులు చేసుకోవడానికి మీరు ఏమడిగితే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కూటమి నాయకులతో గుర్తింపబడటమే కాదు, ప్రతి సామాన్య ప్రజానికం కూడా ఈ రోజు గుర్తించారు అంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకు చెప్తున్నాను మీకు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 17,000 దగ్గర 17,000 మెగా డిఎస్సి ఉద్యోగాలు ఈ రోజు అమలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. అదే విధంగా ఇంత ఆర్థిక క్షోభం ఉన్న 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 చేశారు. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. దివ్యాంగులకి 6,000 రూపాయలు చేశారు. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. అదే విధంగా ఎప్పుడు ఎన్నడూ ఈ 5 సంవత్సరాల్లోని 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగి 1వ తారీఖున జీతం తీసుకున్న రోజు లేదు. కానీ ఈ రోజు 1వ తారీఖున జీతం తీసుకుంటున్నారంటే అందుకే ఇది మంచి ప్రభుత్వం. డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ సేవలను కాకినాడ నగర ప్రజలు సద్వినియోగించుకోవాలని కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సీఈఓ మెర్ల మురళీధర్ పిలుపునిచ్చారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ ఎనలైజర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లినికల్ ల్యాబ్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షత వహించగా కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సీఈఓ మెర్ల మురళీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ ఎనలైజర్స్ మిషన్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపోర్ట్స్ సీఈఓ మురళీధర్ మాట్లాడుతూ డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ సేవలను కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగించుకోవాలని అన్నారు. ల్యాబ్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు అతి తక్కువ రేట్లకు ల్యాబ్ టెస్టులను ఖచ్చితమైన ఫలితాలను అందిస్తున్నామని అన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మురళీధర్ మూర్తిలను ల్యాబ్ యాజమాన్యం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ ముంజులూరు విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇది బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబొరేటరీ. దీన్ని స్థాపించి ఒక ట్రస్ట్గా రన్ చేస్తూ పేద ప్రజల కోసం అతి తక్కువ ఖర్చులో ఈ టెస్టులు, మెడికల్ టెస్టులన్నీ చేస్తున్న ఈ యాజమాన్యానికి అభినందనలు. నేను కూడా ముందు నుంచి ఉన్నాను ఈ ట్రస్ట్ బోర్డులోను. సో ఈసారి ఏంటంటే మా కాకినాడ సీపోర్ట్స్ గ్రూప్లో ఉన్న కంపెనీ యునైటెడ్ పోర్ట్ సర్వీసెస్ అనే కంపెనీ దీనికి ఒక కెమిస్ట్రీ అనలైజర్ అనే ఎక్విప్మెంట్ని డొనేట్ చేసింది. దానికి అబౌట్ 5 lakhs వాల్యూ. ఇది ఉండటం వల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా బ్లడ్ అనాలిసిస్ చాలా ఫాస్ట్గా చేసేవచ్చు. దీంతో ఎక్కువ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ రోజుకి అనాలిసిస్ చేయటం చాలా ఈజీ అవుతుందన్నమాట. సో దీనికి చాలా సద్వినియోగం అవుతుందని ఆశిస్తూ
అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వర్క్ చాలా ఫాస్ట్గా అవడం, నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఇదివరకు మాకు 20-30 మంది వచ్చేవారు, ఈ రోజున 100 మంది దాటి వస్తున్నారు ప్రతిరోజు. వారందరికీ సేవలు అందించాలంటే ఖచ్చితంగా ఎలాంటి మిషన్ ఉండాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం, వారి వెంటనే యాక్సెప్ట్ చేయడం. మరి ఆ కంపెనీ నుంచి ఈరోజు మూర్తి గారిని ఆయన కూడా ఇనాగ్రేషన్కి రావడం జరిగింది. దీనికి మరి డిస్టిల్ వాటర్ ప్లాంట్ అరేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మా యొక్క ఎయిమ్ ఏంటంటే నర్ల మురళీధర్ గారు కూడా మా ట్రస్టీయే, అలాగే విశ్వేశ్వరరావు గారి చుండ్రు గోవిందరాజు గారు కానీ ఇక్కడికి రావడం జరిగింది. మా ఎయిమ్ ఏంటంటే అల్టిమేట్గా ప్రజలకి క్వాలిటీ టెస్టులు కరెక్ట్ రిజల్ట్స్తో మరి ఇవ్వాలి, చాలా స్పీడ్గా ఇవ్వాలని చెప్పి. మీ అందరికీ తెలిసిందే, బయట కంటే 1/3 రేట్ ఉంటాయి మా దగ్గర టెస్టులు అన్నీ కూడా. డిఫరెంట్ రీజన్స్ ఎవరన్నా ఏమన్నా అనుకోవచ్చు, కానీ బట్ క్వాలిటీ టెస్టులు అనేది ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ప్రజలకి ఈజీగా చాలా కన్వీనియంట్గా మరి త్వరగా ఇవ్వడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాం. మరి ఈ యాజమాన్యం వారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇనాగ్రేట్ చేసిన నర్ల మురళీధర్ గారికి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా ట్రస్ట్ అయినటువంటి ముంజూరు విశ్వేశ్వరరావు చాలా కష్టపడి వారికి ఉన్న కాంట్రాక్ట్స్తో వారిని అప్రోచ్ చేసి తీసుకురావడం జరిగింది. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మన ల్యాబ్ పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా పనిచేస్తుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎక్స్రే, ఈసీజీ, 2D ఎకో, డాప్లర్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అన్ని రకాల టెస్టులు కూడా ఉంటాయి. ప్రజలందరూ ఒకసారి వచ్చి ల్యాబ్ను చూసి వారికి అవసరమైన కూడా సేవలు వినియోగించమని కోరుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశం హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నగరపాలక సంస్థ కమిషనర్ భావన పాల్గొని ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆ అర్జీలను సంబంధిత అధికారులను అందజేసి వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్రీవెన్స్ లో ఎస్సీ సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ మనోహర్, ఈఈ మాధవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, నగరపాలక సంస్థ మేనేజర్ కర్రి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సామూహిక రాయబారం సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వరహాలు, ఎం గంగా సూరిబాబులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పి నేడు విద్యారంగాన్ని కనీసం పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ స్కూళ్లు, కళాశాలల్లో, సంక్షేమ హాస్టల్లో, డిగ్రీ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ఉన్న సుమారు 53 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకి ఎస్ఎఫ్ఐ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చిన్ని, శ్రీకాంత్, జయరాం, వెంకటేష్, లావరాజు, సిద్ధు, ఆదర్శ్, కార్తిక్, దత్తు, రాజు, హేమ, సింధు, మంజుల, సువర్ణ, కీర్తి, నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ ఇప్పుడు వచ్చి బాగు చేయలేదు, వర్షం పడితే పడిపోయేలా ఉంది. మధ్యాహ్నం మాకు కాలేజ్ హాఫ్ డే, ఫుల్ డే కాలేజ్ లేదు. మాకు పీరియడ్ అంటే 50 మినిట్స్, ఆ 50 మినిట్స్లో సిలబస్ ఏమవుద్దో కూడా తెలుపుతలేదు. మధ్యాహ్నం టైంలో భోజనం ఉండట్లేదు, క్యారీసులు తెచ్చుకోమంటున్నారు. దూరం అయిన వాళ్ళకి కుదరడం లేదు. హాస్టల్ విద్యార్థులకి మెస్ ఛార్జీలు, కాస్మోడి ఛార్జీ పెరిగిన ధరకు అనుగుణంగా పెంచాలని ఈరోజు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం విద్యారంగంలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయలేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాలో ఉన్న అధికారులు కూడా కనీసం స్థానికంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించడం లేదు. ఆ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్న కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించి అదుపులో ఉంచాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెలి వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణలు మాట్లాడుతూ ఒక ప్రక్క సామాన్యులు ఉపాధి సక్రమంగా దొరకక సరైన ఆదాయం లేక ఇలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ విధమైన కూరగాయ కొందామన్నా కేజీ 100 రూపాయల వరకు ఉందని అన్నారు. బియ్యం, పప్పులు, నూనె తదితర నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, అదుపులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యురాలు కె నాగజ్యోతి, ట్రేడ్ యూనియన్ నాయకులు సిహెచ్ రాజ్కుమార్, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, సిపిఎం కార్యకర్తలు హరనాథ్, చంద్రారావు, రాణి, వర్మ, తలుపులమ్మ, సూర్యారావు, పోలితల్లి తదితరులు పాల్గొన్నారు. రైతుల పంటలు దెబ్బతిన్నాయి, అందువల్ల కూరగాయల ధరలు పెరుగుతున్నాయని కొంతమంది వాదిస్తున్నారు. రైతుల పంటలు దెబ్బతింటే సరఫరాలో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. కొన్ని సరఫరాలు సక్రమంగా అందక
ప్రజలకి అందుబాటులో లేక ధరలు పెరగడానికి అవకాశం ఉంటే ఉండవచ్చు గాక ఎటువంటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఎందుకు ధరలు పెరుగుతున్నాయి అంటే ఇందులో బ్లాక్ మార్కెట్ పెద్ద ఎత్తున రాజ్యం వెళ్తున్నట్టుగా కనబడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకుని బ్లాక్ మార్కెట్ని అరికెట్టి కూరగాయలు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించి అదుపులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేషన్ షాపులన్నీ బలోపేతం చేయాలి. బియ్యం మాత్రమే కాకుండా అన్ని రకాల నిత్యావసర సరుకులు రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా కొనుక్కోగలిగిన వారికి అవసరం ఉన్న వారికి ఏర్పాటు చేసి రేషన్ షాపుల్ని సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ తీసుకురావాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు అదుపులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం తరఫున డిమాండ్ చేయాలని కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా అమ్మకం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు అస్తవ్యస్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు గతంలో సినిమాల్లో చూసాం, ఏలగట్టుకుని కోడిని చూసి ఉత్తన్నం తినేసేటటువంటి పరిస్థితి. ఈరోజు కాయగూరలు కూడా ఏలగట్టుకుని చూస్తూ ఉత్తన్నం తినేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఉప్పు ధరలు, పప్పు ధరలు, నూనె ధరలు విపరీతంగా పెంచుకుంటున్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు వీటి పట్ల శ్రద్ధ తీసుకోవాలి, ధరలు తగ్గించాలి, అదేవిధంగా బ్లాక్ మార్కెట్ అరికట్టాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ రూరల్లో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ రూరల్ పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగావకాశాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ కన్వీనర్ తొట్టిపూడి రాజా, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాకినాడ రూరల్లో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పరిశ్రమలు నెలకొల్పే సమయంలో స్థానికులకు 75% ఉద్యోగావకాశాలు ఇస్తామని హామీలు ఇచ్చి పరిశ్రమల నిర్మాణం పూర్తయిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక రమణ, కాకినాడ రూరల్ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, వాసంశెట్టి చంద్రారావు, డి సత్యనారాయణ, వాసంశెట్టి సత్యబాబు, సురేష్, నూకరాజు, రామకృష్ణ, నాగబాబు, ఐఎఫ్టియు నాయకులు నరసింహస్వామి, రాఘవ, నాగేశ్వరరావు, రామకృష్ణ, ఎల్లారావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇవ్వమంటే మాత్రం ప్రభుత్వం స్పందించట్లేదు. గత ప్రభుత్వం 70% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రకటించింది. జీవో కాపీ ఇవ్వండి, ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఎవరు అధికారులు అడిగితే ఆర్డర్ ఇవ్వలేదు. 2 ఇప్పుడు అడుగుతుంటే కనీసం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉపాధి కల్పించండి, ఖాళీగా ఉన్న రెగ్గర్లో, వెల్డర్లో, గ్రైండర్లో వీళ్ళంతా పనిచేసే కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించండి అని అడిగితే ఈరోజు కల్పించకుండా ఇతర అధికారుల చేత ఈరోజు పోలీసులు కూడా ఈరోజు ఇన్వాల్వ్ అవి చర్చలకు మేము కూడా మాట్లాడతామని చెప్తాను. DCL ఆఫీసులో 4 రోజుల కింద లెటర్ ఇస్తే DCL కనీసం ఈరోజు పిలిచి ఎవరితోటి చర్చలు జరపలేదు కార్మిక సంఘాలతోటి. కానీ పోలీసులు మాత్రం ఇన్వాల్వ్ అవి పదే కార్మికుల సంఘాలు ధర్నాలు చేస్తుంటే పోలీసులు వచ్చి ఈరోజు మీరు ధర్నా చేయకండి, రండి మేము చర్చలు మాట్లాడతామని చెప్తా ఉన్నారు. మీరు ఏమన్నా లేబర్ ఆఫీస్ నుంచి వచ్చారా, లేబర్ అధికారులా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్థానికులకి 70% ఉద్యోగ కల్పన ఇచ్చే వరకు ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఆందోళన చేస్తాయని ఈరోజు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించే విధంగా లెటర్ ఇస్తా ఉన్నాం. ప్రభుత్వం గారికి స్పందించి స్థానికులకు ఉద్యోగ కల్పన ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమ ఆందోళన నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పోలీసులు మాత్రం యాజమాన్యాలు పిలవగానే వాళ్ళు చెప్పగానే వచ్చి తలదూరుస్తూ ఉన్నారు. కార్మిక వివాదాల్లో పోలీసుల జోక్యం పెరుగుతూ ఉంది. అదే సర్పవరం సిఐ గారు పెద్దిరాజు గారు ఆయన ఒక కంపెనీలో కన్స్ట్రక్షన్ వర్క్లో ఉపాధి కల్పించమని స్థానికులు అడిగితే వాళ్ళందరినీ కూడా తెమ్మాపురం ఎస్ఐని పంపించి బెదిరించి
ఆయన వచ్చి బెదిరించి పోలీస్ స్టేషన్లో చర్చలు జరిపించి 5 కంటే ఎక్కువ ఎవరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏ చట్టం ప్రకారం మీరు 5 ఇస్తారని చెప్తున్నారు సిఐ గారు? మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? ల్యాబ్ అధికారులు ఏమయ్యారు? ఆర్డీఓలు ఏమయ్యారు? కలెక్టర్లు ఏమయ్యారు? మీ పెత్తనం ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. స్థానికులకు పని కల్పించకపోతే మా ఆందోళన ఉధృతం చేస్తాం, వలస కార్మికులను రాకుండా అడ్డుకుంటాం, మాకు పని వచ్చే వరకు పోరాడతామని చెప్పేసి IFTU, CITU ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము తెలియజేస్తాం. పెద్దాపురం నియోజకవర్గం హుస్సేన్పురం గ్రామానికి చెందిన తలాల శ్రీనివాస్ ఇటీవల గాయపడడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాథ్ గ్రామానికి విచ్చేసి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అదేవిధంగా గాయపడిన ముప్పడి వెంకటరమణను కూడా రంగనాథ్ పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామానికి విచ్చేసి యువ నాయకులను హుస్సేన్పురం సచివాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో గీత కులాలకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పించడం శుభపరిణామని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో గల వాసంశెట్టి రాజేశ్వరరావు కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీలో 10% రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఫీజును 50,000 చేస్తే గీత కులాలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని అన్నారు. పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా సెట్ బడ్జెట్లు షాపులకి టెండర్లకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఎందుకంటే 2 లక్షల రూపాయలు ఉంటే మళ్ళీ ఆ దళారులే వచ్చేసి గతంలో ఎవరైతే వ్యాపారం చేసి ఆర్థికంగా లాభం పొందారో ఆ దళారులే వచ్చేసి మరలా ఇప్పుడు మళ్ళీ ఇందులోకి చొరబడి మా సెట్టు బడ్జీలు పార్కుల మీద అతనే ఆడలే షాపులు సంపాదించుకుని సెట్టు బడ్జీ తీవ్ర అన్యాయం జరుగుతుంది. అంచేత ఎవరైతే సెట్టు బడ్జీలు ఆ షాపులు పొందాలనుకుంటారో వారికి తక్కువ 50,000 అయితే ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి సొంతంగా వారే వ్యాపారం చేసుకుని ఆర్థికంగా బాగుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంచేత దీన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీసీలంతా సెట్టు బడ్జీల కులాలన్నీ కూడా ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే వేరే అగ్ర కులాలు ఎవరైనా దీనిపై సెట్టు బడ్జీల కోరత ఉపయోగించి ఈ షాపులు కైవసం చేసుకుని వ్యాపారం చేయదలసిన బట్టికి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. వెంటనే దానిపై మేము తగు కలెక్టర్ కానీ లేకపోతే తగు అధికారులు కానీ తెలియజేసి వాళ్ళ లైసెన్సులు ఎట్టి పరిస్థితులు కూడా మేము క్యాన్సిల్ చేస్తాం. అందులో సెట్టు బడ్జీల తరఫున మేము ఇదే చెప్తున్నాం. మీరు ఎటువంటి పరిస్థితులు కూడా మీరు సెట్టు బడ్జీలు అడ్డం పెట్టి వ్యాపారం చేయడానికి మటుకు ప్రయత్నం చేయొద్దు. కంపల్సరీగా సెట్టు బడ్జీలే చేయాలా. చంద్రబాబు నాయుడు ఇచ్చారు కాబట్టి ఆ బ్రాంచ్ షాపులు కంపల్సరీ సెట్టు బడ్జీలు చేయాలని వేరే వాడు కనుక ఇందులో తలదూర్చి మా బతుకు పొట్టగొట్టాలని చూసే మట్టికి ఎట్టి బస్సులు మేము ఊరుకోమని చెప్పేసి ఈ మీడియా మొత్తం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం బీసీ కులాలందరూ కూడా 144 కులాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పొరపాటు ఉంటామని చెప్పేసి ఆలోచనతో కూడా ముందుకు రావడం జరిగింది. ఇదే సమస్యల మీద మన రాజేశ్వర గారి ద్వారా గౌరవనీయులు పేదల పెనిది మంచి పేరు పొందిన మన కార్మిక శాఖ వాకించెట్టి సుభాష్ గారికి తమ్ముడి ద్వారా ఈ సమస్యలను తీసుకెళ్లాలనే ఆలోచనతో మేమందరం కూడా జిల్లా మత్స్యకారులు అయితేనే వగైరే కులస్తులు అయితేనే కూటిలోని పేదవాళ్ళందరూ కూడా వాకించెట్టి రాజేశ్వర గారి ద్వారా మంత్రి గారి చుట్టూ తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము మాట్లాడడం జరిగింది. దాని మీద అతి తొందరలో కూడా కార్మిక శాఖ మంత్రి వారిని వాకించెట్టి సుభాష్ గారిని తమ్ముడు ఆధ్వర్యంలో అతి తొందరలో కలవబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియబడుతున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క సమస్యలని నాగార్జున పేటగా అయితేనే ఇంకా ఇతరత్ర సమస్యలు అయితేనే తమ్ముడు రాజేశ్వర గారి ద్వారా కార్మిక శాఖ మంత్రి గారి చుట్టూ తీసుకెళ్ళి అదంతా మనోడి ద్వారా జరుగుతుందనే నమ్మకంతో ప్రజలందరూ ఎదురుతామని చూస్తున్నారు. అతి తొందరలో తమ్ముడు ఆధ్వర్యంలో మన సుభాష్ గారిని కలవడానికి మేము బాధ్యత తీసుకున్నాం. దాని మీద అతి తొందరలో తమ్ముడు
రాజేశ్వర గారు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మీకు అందరికీ నమస్కారం పెడితే నేను సెలవు తీసుకుంటాను. హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులకు స్థానం కల్పించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ పట్నాయక్, రాష్ట్ర నాయకులు గరిమెళ్ల అన్నపూర్ణయ్య శర్మలు డిమాండ్ చేశారు. కాకినాడ గాంధీనగర్లో గల విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీకి పాల్పడి యావత్ ప్రపంచంలోని హిందువులను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ పట్నాయక్, గరిమెళ్ల అన్నపూర్ణయ్య శర్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. ఎందుకు ఇలా జరిగింది అన్నది మనం ఆలోచించుకునే కన్నా ముందు ఎలా జరిగిందన్నది తెలుసుకుంటే తగిన ఎవరైతే ఈ చర్యలకి బాధ్యులయ్యారో వాళ్ళని గుర్తించి విజిలెన్స్ చేసి సరైన విచారణ జరిపి గుర్తించి వారిని మరి చాలా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము హిందూ సమాజం అంతా కూడా కోరుతుంది. విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా ఈ విషయంలో చాలా తీవ్రమైన మనోవేదనకు గురైంది. ఇది మనం అందరం కూడా ఖండించవలసిన విషయమే. ముఖ్యంగా ఏంటంటే అక్కడ అన్య మతస్థులు ప్రాంగణంలో ఉండడం, దేవస్థానంలోని అన్య మతస్థులు ఉండడం వల్ల ధర్మానికి ఎక్కడా కూడా అపవిత్రత అన్నది ఏర్పడకుండా చూడడానికి సరిపడిన వ్యక్తులు అక్కడ లేరు. అంటే ప్రత్యేకించి మనం గమనించవలసిన విషయం ఏంటంటే అన్య మతస్థులు తిరుమలలో ఉండడానికి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి మన ముఖ్యమంత్రి వారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రత్యేకించి వారి దీక్షలో ఉన్నారు. ఇప్పుడు అటువంటి దీక్షలు మనకు కూడా విశ్వ హిందూ పరిషత్ ప్రాంతం నుంచి మాకు కూడా సమాచారం వచ్చింది. మేము ప్రతి దేవాలయంలోని కూడా మరి దీపాలు వెలిగించి 108 సార్లు ప్రతి హిందువు కూడా ఓం నమో వెంకటేశాయ అనే జపమంత్రాన్ని 108 సార్లు పఠించడం జరిగింది. విశేషం కాదు, విశేషం అంటే ఇలా జరుగుతూనే ఉంటాయి ఇవి. ఎందుకనంటే వాళ్ళ అభిప్రాయం కూడా ఎంతసేపు ఈ హిందువుల్ని అన్యమతాల్లోకి మార్చడం, ఇతర మతాల్లోకి మార్చడానికి కోసమే వాళ్ళు దీంట్లోకి వచ్చి దానికోసమే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత క్రితం కూడా ఇది 7 కొండలు కాదు 5 కొండలేను అని చెప్పారు. అప్పుడు ఇలాగే పెద్ద గొడవ పెడితే అది అక్కడికి సర్దుమణింది. కానీ ఈ మాట అలా కూడా కాదు, మొత్తం దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రసాదం అందరికీ పంచిపెట్టి మొత్తం అందరికీ కూడా హిందువులన్న ప్రతి వాళ్ళు కూడా ఇవి తిని అపవిత్రం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అంచేత వాళ్ళు ఇది అనుకోకుండా జరిగింది కానీ డబ్బు కకృతితో చేసిన పని కానీ ఇలా కనిపించడం లేదు. ఇది తప్పకుండా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేసి దీన్ని మాత్రం తప్పించుకుందుకు అనేక మార్గాలు వాళ్ళు చూస్తున్నారు. కానీ అంచేత ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అన్యమతస్థులు హిందూ దేవాలయాల యొక్క ఆధిపత్యం పూర్తిగా ఉండకూడదు అన్నది విశ్వ హిందూ పరిషత్ అంటే మా అభిప్రాయంగా. కాకినాడ జిల్లా పెద్దాపురం మహారాణి కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ జి జ్యోతిర్మయి అధ్యక్షతన ఫౌండర్స్ డే సెలబ్రేషన్స్ సోమవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. కళాశాల కరెస్పాండెంట్ జాస్తి రమేష్, పాలకవర్గ సభ్యులు రాజా సూరిబాబురాజు, ఆర్ ప్రభాకర్, డాక్టర్ టి రాజశేఖర్ చేతుల మీదుగా ఈ వేడుకలను ప్రారంభించారు. తదుపరి ఔషధ మొక్కల ప్రదర్శన, బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. దీనికి లిటరరీ క్లబ్ వడ్లమూరి చౌదరి, గంగాధరుడు, పద్మ, రాఘవరావు, ముస్తఫా పాల్గొన్నారు. పిల్లలకి ఎలా
ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను అపవిత్రం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో శ్రీ విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, బజరంగ దళ్, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక బంగారమ్మరావు చెట్టు సెంటర్ వద్ద రాస్తారోకో ధర్నా నిర్వహించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతను కించపరిచేందుకే గత ప్రభుత్వంలో కుట్రపూర్తిగా అనేక ఘోరాలకు బడిగట్టారని ఈ సందర్భంగా నిరసనకారులు ఆరోపించారు. దోషులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దువ్వా వెంకటేశ్వరరావు, చెల్లిబోయిన సతీష్, దాట్ల సూర్యనారాయణరాజు, అంకిరెడ్డి నాగగౌరి, సురేంద్ర దత్తు మీడియాతో మాట్లాడారు. వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము యావత్ హిందువులందరూ కూడా ఈరోజు పిఠాపురంలో బంగారమ్మ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు ఎంత దారుణంగా హిందువులు దేవతలని కంసపరచడం, చెయ్యి ఇరిగిపోతే ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోతే ఏమైంది, ఆంజనేయ స్వామి అందరూ ఏదో రథం కాలిపోతే ఏమైంది చెప్పి ఎన్నో నీచమైన కోతలు, ఇలాంటి వాళ్ళు ఇలాంటి నికృష్టానికే పాల్పడతారు. మేము మరీ కోరుకుంటున్నాం. అటు అన్నవరంలో కానీ పుణ్యక్షేత్రాలు ఏవైతే సింహాచలం, పిఠాపురం దేవాలయాలు ఏదైతే ఉన్నాయో, పాదకే దేవాలయాలు ఏదైతే అన్నిటిలోని కూడా క్షుణ్ణంగా తనిఖీలు జరగాలి. ఇప్పుడు దేశం అంతా ప్రజలందరూ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రసాదం కల్తీ చేసి హిందూ ధర్మాన్ని పాడు చేసి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూసిన గత ప్రభుత్వం మీద చర్యలు గట్టిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇదివరకు మా చిన్నప్పటి నుంచి తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం తెచ్చుకొని వారం రోజులైనా 10 రోజులైనా పూర్తిగా పూజ చేసుకొని పవిత్రంగా ప్రసాదాన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ పంచుకున్న వారమైనా 10 రోజులైనా సరే ప్రసాదం క్వాలిటీగా ఉండేది. ఈ భారతదేశంలో ఉన్న ఈ పవిత్రమైన హిందువులను మోసం చేసిన ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో చేసిన ఈ అరాచకాలని, ఎవరైతే ఈ అరాచకానికి పాల్పడ్డారో వాళ్ళని భారతదేశ సుప్రీంకోర్టు న్యాయస్థానం వాళ్ళ మీద మరణశిక్ష విధించాలని హిందూ బంధువులుగా నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్య దేవాలయాల్లో ఏదైతే ప్రసాదం పంపిణీ జరుగుతుందో ఆ పంపిణీ చేసే కేంద్రాల్లో కూడా ఎంక్వైరీ చేసి వాటిలో కూడా తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించాలని, మరణశిక్ష విధించాలని హిందూ బంధువుగా కోరుకుంటున్నాను. ఆ ప్రసాదంలో ఆవు కొవ్వుని కలపడం అనేది చాలా 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 శోచనీయం. ఇది వాళ్ళ కుటుంబం, మన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నాశనం అయిపోతుందని, వాళ్ళు భ్రష్టు పట్టిపోయారని, వాళ్ళు నాశనం అయిపోతారని చెప్పేసి పదే చెప్తున్నాం. ఈ హిందూ ధర్మాన్ని, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న హిందూ ధర్మాన్ని వీళ్ళు ఏదో విధంగా ఎంతోమంది బ్రిటిష్ వారు వచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాల్ని గత వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలో వచ్చినప్పటి నుంచి తిరుమలనే టార్గెట్ చేసి, హిందూ దేవాలయం టార్గెట్ చేసి మొత్తం వ్యవస్థనంతా, ఏదైతే ప్రసాద వ్యవస్థ ఉందో అందులో అంతా జంతువుల కలయబరాలతో చేసిన నెయ్యి, నూనె వాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని అపవిత్రం చేశారు. అంతేకాకుండా టీటీడీ బోర్డు ఏదైతే పాలక మండలి బోర్డు పెట్టినప్పుడు అదేదో చేపల మార్కెట్లో పెట్టినట్లు 300 రూపాయలు 500 రూపాయల టికెట్ని పవిత్రమైన తిరుమల క్షేత్రంలో లడ్డూను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం మండలం విరవాడలో ఎన్డీఏ కూటమి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం రాస్తారోకో ధర్నా నిర్వహించారు. హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తులను ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని ఎన్డీఏ కూటమి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ విరవాడ గ్రామాధ్యక్షుడు కోల చిన్న, నాయకులు కోలరాజు, కూరాకుల రాంబాబు, కంద శేషగిరి, కంద నాగబాబు, జబాది ప్రసాద్, దిబిడి కృష్ణ, కొమ్మిరెడ్డి నరేష్, మైనం వెంకటేశ్వరరావు, గట్టెం భీమరాజు, కోల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మన దేశం యావత్తు కూడా ఆ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఇతర దేశాల వాళ్ళు కూడా ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదం. అటువంటి ప్రసాదాన్ని ఈరోజు గత ప్రభుత్వం చేసి దాన్ని అనేక విధాలుగా పాడు చేసి మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని మట్టుపెట్టింది. కాబట్టి అటువంటి సందర్భంగా ఈ రోజు మన విరవాడ గ్రామంలో ఈ యొక్క హిందూ ధర్మం, ఈ యొక్క హిందూ భక్తులు అందరూ కూడా కలిసి ఈ యొక్క ర్యాలీని జరపడం జరుగుతుంది. శ్రీ కర్వేల్ మంగాపద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో జరిగినటువంటి ఈ యొక్క కల్తీ ప్రసాదం
అందరూ చాలా అత్యంత ఆదరంతో కూడుకున్నటువంటి ఆ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావిస్తూ స్వీకరించేటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని దానిలో కూడా కల్తీ చేస్తూ జనాల మనోభావాలను దెబ్బతీస్తూ చేసినటువంటి చర్యలకు వ్యతిరేకంగా మా ఊరు గ్రామస్తులైనటువంటి విరవాడ గ్రామానికి సంబంధించినటువంటి జనులందరూ కూడా చాలా నిరసన తెలియజేస్తూ అందరూ కూడా చాలా చింతిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాల మీద తీక్షణంగా బాగా ఆలోచించి కఠినమైనటువంటి చర్యలను చేకూర్చాలని ప్రభుత్వాన్ని నివేదనాపూర్వకంగా అర్పిస్తూ ఉన్నాం. కాబట్టి సరస్వతి గాన సభ శ్రీమతి లక్కరాజు శేషకుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రం వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో సరస్వతి గాన సభ శ్రీమతి లక్కరాజు శేషకుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రం వార్షికోత్సవానికి ప్రముఖ సంగీత విద్వాంసులు మోదుమూడి సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరస్వతి గానసభ సెక్రటరీ పేపకాయల రామకృష్ణ ముఖ్య అతిథి సుధాకర్ను సభకు పరిచయం చేశారు. లక్కరాజు సత్యనారాయణ టిక్కు ముఖ్య అతిథి మోదుమూడి సుధాకర్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా సంగీత విద్యార్థులకు సుధాకర్ నీసరి ఎవరయ్య కీర్తనను శుద్ధ సారంగ రాగంలో ఆది తాళంలో నేర్పించారు. శిక్షణలో పాల్గొన్న సంగీత విద్యార్థులు ఎంతో శ్రద్ధగా కీర్తనను నేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాడి సూర్యకుమారి, చావల సూర్యకుమారి, సరస్వతి గానసభ సభ్యులు పాల్గొన్నారు. మన సంస్కృతి కళలు నిలబడి మహనీయులందరికీ అందరూ మహానుభావులు. కాకినాడ అంటే ఎంతోమంది మాధవరావు గారు, సుబ్బారావు గారు, అంతకుముందు నా కమిటీ మెంబర్స్ అందరూ పేరు వ్యక్తులు ఎంతమంది తరతరాలుగా దీన్ని నడుపుకుంటూ వస్తున్నారు. ఇటువంటి సంస్థల స్ఫూర్తితోనే నేను కూడా ప్రారంభించాను సౌకర్య అనే సంస్థని. ఈరోజు వరకు మా గురువుగారు అంటారు, నీ కెరీర్ అంతా పాటు చేసుకున్నాను ఈ సంస్థలన్నీ. కానీ ఆ సంస్థ నేను ఏర్పాటు చేసిన కచేరీ విన్న తర్వాత సౌకర్యంతో మంచి కచేరీ పెట్టాలని పిలిచినట్టే నాకు పడ్డ శ్రమ అంతా మర్చిపోయేవారు. చాలామంది తమిళ నుంచి తమిళనాడు నుంచి వస్తారు విద్వాంసులు. వాళ్ళ సూట్ కేసులు పట్టుకునేవాడు, వాళ్ళ ఇన్స్టిట్యూట్ పోసేవాడు, వాటర్ తీసుకెళ్ళాను, రాత్రి 12 అయ్యేది, అది తీసుకెళ్ళి పెట్టేసుకున్నాను. విడి చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే ఎందుకు సంగీతం నేర్చుకుంటే పాడతారా అని అడిగేవారు. ఏదో పాడతానని చెప్పాను. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అలాంటి సేవ చేసుకోకపోతే నాకు హంస వస్తారు. భాద్రపద బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షంగా పరిగణిస్తామని, ఈ కాలంలో దాన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యఫలమని ఆధ్యాత్మికవేత్త రవిశంకర పట్నాయక్ పేర్కొన్నారు. రమణీపేటలో అడపాల ట్రస్ట్ కార్యాలయంలో పసుపులేటి నాగానందను స్మరించుకుంటూ ఆయన సతీమణి ప్రసన్న 40 మంది వృద్ధులకు గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ తమ ఉన్నతికి కారణమైన దివంగతులను తలుచుకోవడం మన సంస్కారమని అన్నారు. ఈ పక్షం రోజుల్లో దాన ధర్మాల వలన దివంగతులు సంతృప్తి చెందుతారని అన్నారు. వృద్ధులకు గొడుగులు సమకూర్చిన ప్రసన్న సేవా నిరతి అభినందనీయమని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడపాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీ నగేష్, అడపాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అన్నదానం ఎప్పుడు చేసావయ్యా? నువ్వు దానం చేసిందే వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు ఇలాంటివన్నీ దానం చేసావు. అంచేత అలాంటి చేయమంటే అప్పుడు గొడవలు పెంచుకుని మరలా భూమి మీదకి దాన్ని పంపించండి, 15 రోజులు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అవకాశం తీసుకుని వచ్చి అందరికీ కూడా ఆయన మరి అందరికీ అన్నదానం విపరీతంగా చేసి, వస్త్రదానం చేసి, ఇలా గొడుగులు ఇవన్నీ దానాలు చేసి ఆయన ఏం చేశారంటే తిరిగి మళ్ళీ ఆయన పరలోకానికి చేరుకున్నప్పుడు అక్కడ వారిని గౌరవంగా అన్ని సౌకర్యాలతో ఆనందంగా అక్కడ ఉండగలిగారట. అంచేతే ఈ 15 రోజులు కూడా మరి మహాలయ పక్షం కింద అమావాస్య వచ్చే వరకు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయొచ్చు. మరి మనకి మన మధ్యలో ఆయన పసుపులేటి నాగానందం గారు కీర్తిశేషులు ఆయన లేరు. మన మధ్యలో లేకపోయినా సరే మరి ఆయన పెద్దల్లో కలిసిపోయారు కాబట్టి వారి భార్య ఈ పితృపక్ష రోజుల్లోనే ఏం చేశారంటే మీ అందరికీ కూడా సుమారు 40 మంది ఇక్కడ మరి పేదవారు ఉన్నారు.
ఈ 40 మంది మహిళలకి కూడా ఆమె గొడుగుల్ని దానం చేస్తున్నారు. గొడుగులు దానం చేయడం అన్నది చాలా విశేషమైనది. ఎందుకంటే ఈ తుఫాన్లు, వరదలు ఇవన్నీ కూడా ఈ టైంలో గొడుగు చాలా అవసరం. వర్షం వస్తే బయటికి వెళ్ళాలంటే గొడుగు కావాలి. మనకి వర్షం వచ్చేస్తుంది, ఎండ వచ్చేస్తుంది, రెండింటికి ఉపయోగపడేది గొడుగు. ఎండలో వెళ్ళినా గొడుగు వేసుకుని వెళ్తే మనకి ఆరోగ్యంగా ఉంటుంది, వర్షంలో వెళ్ళినా గొడుగు వేసుకుని వెళ్తే మనం తడవకుండా ఆరోగ్యంగా ఉంటాము. ఇది ఆలోచించి అందరికీ కూడా గొడుగుల్ని సరఫరా చేస్తూ మరి ఈ రోజున ఆ దాన ధర్మం అనే కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి వారికి ఆ భగవంతుడు, తర్వాత పితృదేవతలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వారి పిల్లలందరినీ, వాళ్ళ పిల్లల్ని, మనల్ని అందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూస్తూ మరి అనేక సంవత్సరాలు ఐశ్వర్యాలతోటి వర్ధిల్లేలాగా చూడాలని మీ అందరూ కూడా అలా కోరుకుంటూ, పితృదేవతలు కూడా అలాగే కోరుతూ మనకి వారికి ఆ అవకాశాన్ని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నందుకు వారికి పూర్తి భగవంతుని ఆశీస్సులు లభించుగాక అని కోరుకుంటున్నాను. పంచాయతీరాజ్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన బమ్మిడి శివ ఎస్ఎస్ఎన్ మూర్తి పదవీ విరమణ కార్యక్రమం కాకినాడ చల్లా ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు, బంధువులు, ఉద్యోగులు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖకు మూర్తి చేసిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ తర్వాత శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. అనంతరం ముఖ్య అతిథి కన్స్యూమర్ కమిషన్ చైర్మన్ జడ్జ్ చెరుకూరి రఘుపతి వసంతకుమార్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి పదవీ విరమణ సహజమేనని, పంచాయతీరాజ్ శాఖలో 42 సంవత్సరాలు ఉద్యోగులతో స్నేహంగా ఉంటూ నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. పదవీ విరమణ ప్రతి ఒక్కరికి మరింత బాధ్యతను పెంచుతుందని ఆయన తెలిపారు. పదవీ విరమణ పొందిన వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కోరారు. న్యాయవాది క్యాప్కో జాయింట్ సెక్రటరీ సి శ్రీనివాసరావు మాట్లాడుతూ మూర్తి వినియోగదారుల సంఘ అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగిందని, పదవీ విరమణ తర్వాత వినియోగదారులకు మరింత సేవలు అందించాలని కోరారు. బమ్మిడి శివ ఎస్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ తన విధి నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. బమ్మిడి శివ ఎస్ఎస్ఎన్ మూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ, కేవీ రాఘవులు, ఎంఎస్ఎన్ ప్రిన్సిపల్ మూర్తి, జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం పి శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ సుసి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఒక మనిషి 120 సంవత్సరాలు బతుకుతాడని మన వేదం చెప్తుంది, శాస్త్రం. ఇప్పటికీ నాకు 62 సంవత్సరాలు వచ్చేటట్టు 50% లైఫ్ అయిపోయింది. చాలామంది ఏమనుకుంటారంటే 80% లైఫ్ అయిపోయింది అనుకుంటారు. కానీ నిన్నే వేద పండితులు అందరూ కలిపి మన ఉగ్రరథ శాంతి అనే షష్ఠపూర్తి కార్యక్రమాన్ని, అది వేడుక కాదు, ఒక కార్యక్రమం కంపల్సరీగా చేయాలి, చేయకపోతే నష్టం. కాబట్టి మరొక 60 సంవత్సరాలు జీవించడానికి వాళ్ళందరూ ఆశ్రయించారు. నాకు అంత ఆశ లేదు, కానీ బ్యాలెన్స్ అంతా కూడా సమాజ సేవలో గడపాలని, ఆధ్యాత్మికంగా ఉండాలని ఈ సన్మాన సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఎవరికి ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలకి పరిష్కారం 100% దొరకకపోవచ్చు, కానీ ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేకపోతే సమస్య కాదు. కాబట్టి ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. మా స్థాయి మించితే, అది ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి దాకా వెళ్ళి తప్పకుండా సమస్యల పరిష్కారం కృషి చేస్తానని హామీస్తూ, నాకు ఇంతవరకు సహకరించిన మా శ్రీమతి రమాదేవి గారికి, అలాగే భవిష్యత్తులో కూడా వారి సహకారం ఉంటుంది. అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి, ఉద్యోగస్తులకి, డిపార్ట్మెంట్కి, ఉన్నతాధికారులకి, కింద సిబ్బందికి, అందరికీ కూడా మిత్రులు, స్నేహితులు అందరికీ కూడా కృతజ్ఞతలు. పెద్దలు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. శ్రీ శివమూర్తి గారు, నేను ఇక్కడ కన్జ్యూమర్ కమిషన్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు. అందులో ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా ఒక సమాజ సేవ చేయాలని చెప్పేసి ఎంతగా కృషి చేస్తున్నారు. అందరూ రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే ఆయన పని ఉండదు, ఇంట్లో ఖాళీగా ఉంటారు అనుకుంటారు. కానీ ఇప్పుడే శివమూర్తి గారికి ఎక్కువ పనులు పడ్డాయి, ఎక్కువ పని చేయాల్సిన అవకాశం, సొసైటీకి చేయాల్సిన అవకాశం కూడా దొరికింది ఆయనకి. కాబట్టి శివమూర్తి గారిని ఇంకా 24 గంటలు కూడా సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ, భగవంతుడు ఆయనకి ఎల్లవేళ అన్ని ఆరోగ్యం అన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. శ్రీ బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం కార్యవర్గం సోమవారం అత్యవసరంగా సమావేశమై తిరుమల లడ్డు ప్రసాదంలో అపవిత్రత
జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచానికి అత్యంత ఆరాధ్య దైవంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో ఇంతటి దారుణాన్ని ఎవరూ సహించలేరని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా ప్రసాదాన్ని దైవంగా భావించే భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు కడియాల సత్యనారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి మర్ల జగన్నాథ శర్మ, కోశాధికారి కప్పగంతుల సాయిరాం శర్మ, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, చల్ల రామయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆ దేవుడు ప్రసాదాలు అన్ని పూజ చేసుకుంటేనే కానీ తిననటువంటి వారికి ఈ చేదు అనుభవం వచ్చింది. అందువల్ల దీని మీద ప్రభుత్వం వారు ఖండించి వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు ఉన్నామండి, ఉద్యోగస్తులు అవ్వండి, ఎవరైనా సరే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మా బ్రాహ్మణ సమాఖ్య కాకినాడ జిల్లా నుంచి మేము ప్రభుత్వానికి కోరుతున్నామండి. మీరేమైనా చేయగలిగితే కనుక గవర్నమెంట్ ద్వారా మేము కోరుకునేది ఆ గోశాల అనేది ఆ తిరుమల దేవస్థానంలోనే పెట్టి ఆ నెయ్యాన్ని కూడా అక్కడి నుంచే స్వచ్ఛందంగా తీసుకొచ్చి అక్కడే తయారు చేసి అక్కడే మొత్తం అందరినీ కూడా మన హిందువుల్ని అందులో పోస్టింగ్ ఇచ్చి ఇది ఆచార వ్యవహారాలన్నీ సవ్యంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్య మతస్థులకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉద్యోగాల్లో ఉంటే కనుక ఇమీడియట్లీ సస్పెండ్ చేసేసి వాళ్ళని తీసేయడం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్య మతస్థులే అక్కర్లేదండి, మన వాళ్ళు కూడా ఉన్నారుగా, హిందువుల్లో బోలంత మంది ఉన్నారండి చదువుకున్న వాళ్ళు, వాళ్ళని ఎందుకు పెట్టుకోవట్లేదు? అన్య మతస్థులు ఎందుకు కావాలి మనకి? మనం చేసుకోలేమా? హిందూ సాంప్రదాయాలన్నీ తోలనాడి ఈ సాంప్రదాయాలన్నీ మట్టిపాలైపోయి మొత్తం అంతా నాశనం చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఎవరైతే చేశారో వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీజీహెచ్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. మహిళలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. బొడారిగుంటలోని తన స్వగృహం వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. సంఘీభావం తెలిపిన కూటమి నాయకులు. పెద్దాపురం పట్టణంలోని 19వ వార్డులో ప్రజావేదిక కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.